కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను 5-12% తగ్గించడంపై మనతో మాట్లాడడానికి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అట్లాగే జీఎస్టీ కమిటీ మెంబర్ కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు జీఎస్టీ రేట్లు మీరు తగ్గించారు కదా, అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే వీళ్ళు రేట్లు తగ్గిస్తున్నారు ఎలక్షన్లో గెలపడానికి అని ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ తేవాలని ఎంతో ప్రయత్నం చేసింది. 2004 నుంచి ప్రయత్నాలు చేస్తే వాళ్ళతో సాధ్యం కాలేదు. మోడీ గారు రాగానే జీఎస్టీ అమలు చేసిండు. అందుకే ఏడుపు. వాళ్ళు జీఎస్టీ అమలు కాకుంటే ఏడుపు, అమలు అయితే ఏడుపు. అమలు అయినాక జీఎస్టీ ధరలు ఎక్కువ ఉన్నాయని ఏడుపు, తక్కువ చేస్తే తక్కువ ఉన్నాయని ఏడుపు. చెప్పండి, ఈ దేశంలో ఇప్పుడు మోడీ గారు ఉంటే 1 నేషన్ 1 ఎలక్షన్స్ అవుతుంది. ఏ టైంలో చేసినా ఏదో ఎలక్షన్స్ ఉంటాయా? అయితే ఎప్పుడు చేయాలి? సెంట్రల్ ఎలక్షన్స్ ఏది అవసరమో అక్కడే అవసరం. ఏదో ఒక రాష్ట్రం కొరకు ఎందుకు? వాళ్ళు ఎట్లయినా ఓడిపోతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇంతకుముందే ఓట్ చోరీ అన్నారు, అందుకే బీహార్ ఎలక్షన్స్ ఓడిపోతున్నామని చెప్పిండ్రు. ఇప్పుడు జిఎస్టీ ఇది వంక. ఇప్పుడు జిఎస్టీ తోటి అందుకే మేము ఓడిపోతున్నాం అని చెప్పుకుంటున్నారు. జిఎస్టీ వల్ల వీళ్ళు లాభం పొంది ఓడగొడుతున్నారు. అంటే వాళ్ళు ఒకటైతే కరెక్టే కదా, మంచిది అంటుండ్రా? అదైతే కరెక్ట్, ప్రజలకు లాభం అవుతుంది అంటుండ్రా? వాళ్ళకి ప్రజలకు వాళ్ళే అంటున్నారు కదా ప్రజలకు లాభం అవుతుందని. అయితే అది ముఖ్యమా లేకుంటే రాజకీయాలు ముఖ్యమా? మాకు ప్రజల లాభం ముఖ్యము. అది ఎప్పుడు చేసినా ఏదో ఎలక్షన్స్ ఉంటాయి తప్పక. ఇప్పుడు ట్రంప్ కూడా కొన్ని ట్యాక్స్లు వేశారు, దాంతోపాటు కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందని కూడా అన్నారు. ట్రంప్ వేసే ట్యాక్స్ల పైన మీరు ఒపీనియన్ ఏంటి? ట్రంప్ ఆయనకు మతి పోయిందో ఏం పోయిందో కానీ అందరు కూడా అదే అనుకుంటున్నారు. ఇంకా ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడాలి? కానీ ఇది అసాధ్యమైంది. ఎందుకంటే ఈ జిఎస్టీ ఓ దిక్కమ యుద్ధమైంది. యుద్ధం అయితే ఏమవుతుంది? గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు 2 దేశాలు కూడా ఆర్థికంగా దెబ్బతింటారు. ఓడిపోయిన వాళ్ళకి ఇంకెక్కువ దెబ్బతింటుంది. ఇంతకుముందు యుద్ధాలుంటే గెలిచినా ఓడిపోయినా ప్రజలకు నష్టమైంది. వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధాలు చేస్తే, చైనా వార్ చేస్తే యుద్ధం ఎమర్జెన్సీ పెట్టిండ్రు. యుద్ధమైన తీయాలిగా, తీయరు. యుద్ధమైనకి 7 ఏళ్ళు అనిపించిండ్రు. ఎందుకంటే 7 ఏళ్ళు నష్టమే అవుతుంది. ప్రజలందరూ కరువులు ఉండే, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, ఇవన్నీ ట్యాక్సెస్ పెరిగినాయి. బంగ్లాదేశ్ వార్ అయింది. బంగ్లాదేశ్ వార్ అప్పుడు ఫస్ట్ ఎమర్జెన్సీ మీద ఎమర్జెన్సీ పెట్టింది. వార్ అవుతుంటే ఎమర్జెన్సీ పెట్టింది. ఏంది? యుద్ధం ఎమర్జెన్సీ. దాని మీద పొలిటికల్ ఎమర్జెన్సీ తర్వాత. కానీ యుద్ధం ఎమర్జెన్సీని మాట్లాడు. యుద్ధం అయిపోయినాక తీయాలి కదా, తీయలేదు. ఎందుకంటే యుద్ధం అయినాక భారతదేశం ఆర్థికంగా కూలిపోయింది. -2% ఉండే. తర్వాత ఆర్థికంగా కూలిపోవడే కాక మన ఇంట్రెస్ట్ రేటు పెరిగినాయి. 22% వరకు ఉండే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు 18-22%. ధరలు పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. పెట్రోల్, డీజిల్, కెరోసిన్. పెట్రోల్ ధరలు పెరుగుడే కాక కరువు ఉండే. కెరోసిన్ అప్పుడు వంటలు కట్టెల మీద ఇంకా కెరోసిన్ మీద చేసేది. అండ్ కెరోసిన్ రేషన్ షాప్లో లేకుండే, కెరోసిన్ కరువు ఉండే. అండ్ దాని తర్వాత ట్యాక్సెస్ పెరిగినాయి. ఇప్పుడు అటు వార్ అవుతుంటే మన ఆర్థికంగా పెరిగినాము. 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి వచ్చినాం, జపాన్ ఓవర్టేక్ చేసి. ధరలు ఇన్ఫ్లేషన్ తక్కువైంది, ధరలు తక్కువైనాయి. ఇన్ఫ్లేషన్ 2.17% ఎంతో అయింది. బ్యాంక్ ఇంట్రెస్ట్ 25 బేసిస్ పాయింట్, మళ్ళీ 25 బేసిస్ పాయింట్స్ తక్కువ చేసిండ్రు. కానీ ఎవరు కూడా అనుకోలేదు అసాధ్యము, ట్యాక్సెస్ పెరుగుతాయి అనుకున్నారు. అది ట్రంప్ టారిఫ్స్ వేసి ఆయన అన్నాడు, ఇంకా ఇండియా ఎకానమీ చచ్చిపోయిన పీనిగా అంటే వీడు రాహుల్ గాంధీ కూడా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, ఇండియన్ ఎకానమీ చచ్చిపోయిన పీనిగా అని అంటున్నాడు. అటువంటి పరిస్థితి యుద్ధమైనాక ట్యాక్సెస్ కూడా తక్కువ చేసిందంటే అది నిజంగానే అది మోడీ గారి వల్ల అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లా కాలేదు. కానీ ప్రభుత్వం బతికేద్దే, ప్రభుత్వం నడిచేద్దే ట్యాక్సెస్ మీద. అందుకే ఇంత హైవేలు, బ్రిడ్జెస్, అస్సాము, జమ్మూ అండ్ కాశ్మీర్ అంతటా మన దగ్గర ఎన్ని హైవేలు వచ్చినాయి? 60 ఏళ్ళ కాని హైవేలు ఈ లాస్ట్ 7-8 ఏళ్ళలో వచ్చినాయి హైవేలు, ఇవన్నీ వచ్చినాయి. అయితే ప్రభుత్వం నడిచేద్దే ట్యాక్సెస్ మీద. ట్యాక్సెస్ ఒకటేసారి దెబ్బ తగులుతా అంటే మోడీ గారికి నమ్మకం ఉంది. ఏంటంటే 2-3 మీద ప్రజల మీద నమ్మకం ఉంది. ఇంకోటి కంప్లయన్స్ అండ్ కన్సంప్షన్. కంప్లయన్స్ అంటే ఎగ్గొట్టేటోళ్ళు ఎగ్గొట్టరు ట్యాక్సెస్, అండ్ కన్సంప్షన్ పెరుగుతుంది. ఇప్పుడు ధరలు తక్కువైతే మనము
ఎక్కువ వస్తువులు కొంటాము, వేరే వేరే వస్తువులు కొంటాము. అయితే దీని మీద మోడీ గారు నమ్మకం ఉన్నది. అయితే ఇది ఇంకోటి, ఇది ఆత్మనిర్భర్ భారత్ మేడ్ ఇన్ ఇండియాకు కూడా లాభం అవుతుంది. దీని ద్వారా అది ఇదేంది వికసిత్ భారత్ బై 2047 2047 వరకు వికసిత్ భారత్ నంబర్ 1 దేశం అవుతుంది. అంటే ఇప్పుడు రాష్ట్రాలు కూడా దీంతో జీఎస్టీ తగ్గించడం వల్ల మాకు కూడా భారం పడుతుంది, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలంటున్నారు సార్. లేదు, కేంద్ర ప్రభుత్వం నేను భరిస్తాను అంటే జీఎస్టీ లేనప్పుడు వచ్చినాక కొన్ని రాష్ట్రాలకు నష్టమైతే అది కాంపెన్సేట్ చేస్తుంది. ఇది అందరికీ కేంద్ర ప్రభుత్వం కూడా తక్కువైతాయి, ఓన్లీ రాష్ట్రాలకు కాదు. వాళ్ళకెంత తక్కువైతాయో వీళ్ళకంత తక్కువైతాయి. వాళ్లకు ప్రజల మీద బిజినెస్ మ్యాన్ మీద నమ్మకం ఉంది, వీళ్లకు ప్రజల మీద బిజినెస్ మ్యాన్ మీద నమ్మకం లేదు. నెల 2 నెలలు అవుతుండొచ్చు, కొంచెం డిప్ అవుతుంది, దాని తర్వాత పెరుగుతుంది. రాహుల్ గాంధీ కూడా ఓట్ చోరీ పైన కూడా నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టి ఓట్లు కూడా మొత్తం చోరీ చేస్తున్నారు, దానికి ఎలక్షన్ కమిషన్ కూడా సపోర్ట్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. పెద్ద షాక్. ఆడ 100% గెలిచిన వాళ్ళు ఓడిపోయినరు. అసలు కొన్ని జాలు డిపాజిట్లు హర్యానాలో మహారాష్ట్రలో గెలుస్తాం అనుకున్నారు. అందరు కూటమి పెట్టుకొని శత్రువులతో కూడా కొట్లాటోళ్ళు ఎట్టి పరిస్థితి బీజేపీని ఓడగొట్టాలి కూటమి పెట్టుకొని మొత్తం ఓడిపోయినరు. ఓడిపోయినాక అప్పుడు అన్నారు ఈవీఎంలు ట్యాంపర్ చేసిందని. అది ఓడిపోయినాక ఒక ఎక్స్క్యూజ్ అన్నమాట, దీనివల్ల ఓడిపోయినామని. ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ ఓడిపోతున్నారు, అందుకే ఓడిపోకముందే ఓట్ చోరీ అని. నిజంగా చెప్పండి, నిజంగానే మేము ఈవీఎం ట్యాంపర్ చేయగలిగితే మాకు ఓట్ చోరీ అవసరం ఎందుకు? అది ఒక్కొక్కరు పోయి చేయాలి. ఈవీఎం ట్యాంపర్ చేస్తే అసలు అది మిషన్లలో ఏమో చేస్తో తెలియదు, ఇది చేస్తే ఇది ఇంకోటి అడగండి, రాహుల్ గాంధీని అడగండి, మీ నాయనమ్మ చనిపోయినాక ఎన్నేళ్ళు ఓటర్ లిస్టులు ఉండే అని అడగండి ఒకసారి. అడగండి, 10 ఏళ్ళు లేకుండేనా? అది ఏంది? అది ఎవరు? వాళ్ళ చోరీ వల్లనా? జంగ్జీ ఉద్యమం, నేపాల్లో వచ్చిన ఉద్యమం కూడా భారతదేశంలో వస్తుందని కూడా ఒక స్ట్రాంగ్ కామెంట్ చేశారు. అంటే ఎందుకన్నట్లా భారతదేశంలో తిరుగుబాటు తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశం? ఆయనకు దేశం మీద ప్రేమ కాదు, ఎట్టి పరిస్థితుల్లో మోడీని ఓడగొట్టాలి. మోడీ ఉన్నందుకు ఆయన ఇక్కడ రాదు, కానీ ఆయనకు అంత శక్తి లేదు. ఆయనకు అదే ఇక్కడ విప్లవం రావాలి, అందరూ బంగ్లాదేశ్లా నేపాల్లో అయినట్టు అమెరికా విదేశాలు నడుపుతున్నది. ఈయనను రాహుల్ గాంధీని నడిపేది విదేశాలు. అయితే జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకే లాభం జరుగుతుందని, అట్లాగే కొన్ని ట్యాక్సులు తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది. వాటిని అన్నింటినీ కూడా అంటే ప్రజలకు లబ్ధి చేయడానికి కోసమే బీజేపీ ఇట్లాంటి ట్యాక్స్ తగ్గించిందని కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.